బ్రహ్మచారులకి అద్దం చూపించేవారు కాదు. అద్దం చూస్తే వాడికి శారీర స్పృహ కలుగుతుంది. కలిగింది అంటే బ్యూటీ క్లినిక్కే, ఇంకా బాటనే ఉండదు, జువాలజీ ఉండదు. అంత ఖచ్చితంగా అతను అనుకుని 40 ఏళ్ళు అయింది, నాకు ఎన్నేళ్ళో నాకే తెలియదు, వెంట్రుకలు తెల్లబట్టే ఇప్పుడు నాకు పిల్లలు నెంబర్ ఇస్తారని బెంగ పట్టుకుంది పాపం. ఏదో అతనికి నేర్చుకున్నాడు, చాలా విద్య నేర్చుకుని గురువు దగ్గరికి వెళ్ళేట వెంటనే ఎవరితో చెప్తాడు, తల్లి తండ్రి అయినే కదా. మహాత్మా గౌతమ మహర్షి అని అంటే, ఏమిట్రా ఎప్పుడు లేని ఏదో దిగులు, ఆయన కనిపెట్టేశాడు. ఎప్పుడు లేని ఏదో దిగులుగా ఉన్నామంటే, ఏం లేదు గురువు గారు, ఈవేళ కట్టెల మోపులో తెల్ల వెంట్రుకలు కనపడ్డాయి, నా వయస్సు ఎంత అన్నాడు. అరే నీకు పుట్టినరోజులు నేను చేయలేదు కానీ నీ వయస్సు 40 అన్నాడు. గురువు గారు 40 ఏళ్ళు విద్యాభ్యాసంలో గడిచిపోయింది, నాకు ఇప్పుడు పిల్లని ఎవరిస్తారంటే ఆ గురువు అన్నాడు, నీకు ఈ స్థితి వస్తుందని తెలుసు, నీ అంతటి నువ్వు అడిగే వరకు నేను పెళ్ళికి పంపొద్దనే పంపలేదు, నేను బాగా నేర్చుకుంటున్నావు కదా, ఇప్పుడు నేర్చుకున్నావమ్మా, నీ కోసం నేను ఒక ముని కన్యని పెంచాను, నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకొని తాను పెంచిన కన్యనిచ్చి ఆయనకి పెళ్లి చేసి, నీ కోసం పెంచాను, నీకు వివాహానికి ఏం